వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. 60 సంవత్సరాల క్రితం పేదలు కొన్న భూములపై పెద్దల కన్ను. హైకోర్టులో డివిజన్ బెంచ్లో 32 మంది రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు. హైకోర్టు డివిజన్ బెంచ్ల ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న తహసీల్దార్ వీఆర్ఓ. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామంలో 60 సంవత్సరాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాదారు పాసుబుక్, ఖాతా నెంబరు, బ్యాంకు లోన్లు తీసుకుని సాగు చేసుకుంటున్న 32 మంది రైతుల భూమికి శేషుప్రియ అను ఈమె వారసులమని తహసీల్దార్ వద్ద నుండి నోటీసులు ఇప్పించారని 32 మంది రైతులు కొన్న భూమి మాది అని శేషుప్రియ హైకోర్టులో పిటిషన్ వేయగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో చిలమత్తూరు గ్రామంలో గ్రామసభ ద్వారా నివేదిక హైకోర్టుకు పంపగా హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మళ్లీ డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయగా అక్కడ కూడా రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయని రైతులు తెలిపారు. వరదయ్యపాలెం మండలంలో తహసీల్దార్ మారిన ప్రతిసారి శేషుప్రియ 32 మంది రైతులకు వీఆర్ఓ ద్వారా నోటీసులు ఇప్పిస్తుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విషయంపై వరదయ్యపాలెం తహసీల్దార్పై, చిలమత్తూరు వీఆర్ఓపై ప్రజా దర్బార్ కార్యక్రమంలో హోంమంత్రి అనితకు మరియు తిరుపతి జిల్లా కలెక్టర్కు 32 మంది రైతులు కలిసి వినతి పత్రం అందజేశామని అధికారులు వెంటనే స్పందించి రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలియజేశారు. వస్తున్నారా మాట్లాడతావాడా? పేరు ప్రభాకరు, వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం రైతుల్ని. కాబట్టి మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము పడుతున్న బాధలు ఏంటంటే, తమిళనాడు, ఆంధ్ర ఒకటి ఉన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతలు కొన్నటువంటి భూమి తోక పాస్బుక్లు ఉన్నాయి. అప్పట్లో కర్ణం ద్వారా పాస్బుక్లు ఎక్కించుకున్నారు, తమిళనాడు, ఆంధ్ర ఒకటి ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి మా తాతలు మా ముత్తాతలు సాగు చేస్తున్నాం. దాని తర్వాత మా నాన్న వాళ్ళు సాగు చేస్తాం. ఇప్పుడు మేము సాగు చేస్తాం. సుమారు 70-80 సంవత్సరాలు పైబడి మా అనుభవం ఉన్న భూమి. మేము దళితులమి. కాబట్టి ఇప్పుడు కొంతకాలంగా ఏం చేస్తున్నారంటే, కొంతమంది రాజకీయ నాయకులు ప్రయోజనాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమంది కలిసి వీటి మీద సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఓ మారిన ప్రతిసారి మాకు నోటీసులు పంపించడం జరుగుతుంది. మేము హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టులో మాకు న్యాయం జరిగింది. కేసు కొట్టేశారు మా రైతులకి భూమి నుంచి అని. మళ్ళీ సెకండ్ బెంచ్కి పోవడం, సెకండ్ బెంచ్లో కూడా మళ్ళీ మాకు న్యాయం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ మారి ప్రతిసారి మాకు నోటీసులు పంపించడం, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, కొంతమంది రాజకీయ నాయకులు అండతో ఇక్కడ మమ్మల్ని రైతులను చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నది ఏంటంటే, మా చిలమత్తూరు గ్రామం రైతులకు మాత్రం న్యాయం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. 10 మందికి నా నమస్కారాలండి. నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు మా నాయన కొన్నాడా, మా తాత కొన్నాడా మాకు తెలియదు. అది చేతులు పట్టేసే కాగితాల్లో పూరు కొంపలు, ఎప్పుడు ఆ పూరు కొంపలు వాళ్ళ కొట్టుకూసి 6 లెక్కల్లో మా వన్పి అడంగాలు మా మీద వచ్చి మేము దాన్ని 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామండి. అది సంగతి. అందరికీ నమస్కారం అండి. మీరు దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మేము 40 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి అయ్యి. అది మొదలుకొని మేము క్రాప్ లోన్ తీసుకుంటున్నాము, సాగు చేసుకుంటున్నాము. భూమి మాలో ఉన్నది. ఇప్పుడు శాస్త్రీయ వచ్చి మాదనేసి 3 ఏళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. దాని మీద మీరు కట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గ్రామం వరదయ్యపాలెం మండలము. నా పేరు శంకర్ నాయుడు. ఈ చిలమత్తూరు పొలాలు కనీసం 70-80 సంవత్సరాల శేషప్రియ అనే వాళ్ళ తాతలు, వాళ్ళ అబ్బలు, వాళ్ళ పెదనాయలు అమ్మేసినారు. అది ములుకులు ఊళ్ళో రైతుల సాగులో ఉంది. ఇప్పుడు ఆయమ్మ పేరాడంగాలు తీసుకొచ్చి రాజకీయ నాయకుల ఒత్తిడితో మాది భూమిని కేసేసింది. కేసులో కూడా మేము పోయి కనీసం మాది అనేసి ఇది చేసుకున్నాం. ఇప్పుడు రాజకీయ ఒత్తిడి ప్రకారంగా వచ్చి మళ్ళీ నోటీసులు పంపిస్తున్నది ఎంఆర్ఓ అనుకోగా. దాని మీరు సగ్గు చేసుకోవాలి. మాది వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం. తరతరాలుగా ఇది తరతరాలుగా మా భూమి. ఇది ఒక 60 సంవత్సరాల నుంచి మేము సాగులో చేస్తున్నాము. ఒక 3 సంవత్సరాల నుంచి శాస్త్రప్రియ అనే ఆమె ఈ భూమి మాదని కోర్టుకి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఇది గత 2024-25 ఇదే డిసెంబర్లో హైకోర్టులో వేసి కేసుని మేము డిస్మిస్ చేసుకుని వచ్చినాము. మళ్ళీ ఎంఆర్ఓ గారు మళ్ళీ మాకు కాగితాలు పంపిస్తున్నారు సార్. ఇది దయచేసి మీడియా ద్వారా అందరికి తెలియజేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చిలమత్తూరు వరదయ్యపాలెం మండలం
మేము 60-70 సంవత్సరాలు సాగు చేసిన పొలాన్ని శేషప్రేనామి రాజకీయ నాయకులతో అధికారులతో కలిసి పొలాలను మాకు చెందేదిట్టు చేయమని చెప్పి మ్యూటేషన్ కట్టుకున్నది. కానీ కోర్టు డివిజన్ సెకండ్ డివిజన్ నందు మాకు అనుకూలంగా డిస్మిస్ చేసిన మరలా ఎంఆర్ఓ నుంచి నోటీసులు పంపిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. గత డిసెంబర్లో దీని అధికారులు పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. శేషప్రియ అనే ఆవిడ హైకోర్టుకి వెళ్తూ డివిజనల్ బెంచ్కి వెళ్తూ కోర్టులు తిప్పుతూ ఆ కోర్టుల్లో రైతులకు అనుకూలంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ కూడా మేము ఎంఆర్ఓ గారికి సమర్పించాము. వచ్చిన ఎంఆర్ఓ గారికి అంతా తహసీల్దార్ గారికి అంతా సమర్పిస్తూనే ఉన్నాము. అయినా కూడా దాన్ని తృప్తి పడకుండా శేషప్రియ అనే ఆవిడ మారిన ప్రతి తహసీల్దార్ యొక్క వారి దగ్గరికి వెళ్ళి ప్రతిసారి మారిన తహసీల్దార్ వద్ద నుండి ఆ విఆర్ఓ రమణయ్య గారి ద్వారా 32 మంది రైతులకి నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఈ గురి చేస్తున్న వ్యక్తులు గురి అవుతున్నటువంటి పేద రైతులు మనశ్శాంతిగా ఉండట్లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కనుక దయచేసి సంబంధిత అధికారులు దయవుంచి ఈ 32 మంది రైతులకి ఆ విఆర్ఓ గారి ద్వారానే నోటీసులు మేము అందుకున్నాము. ఆ నోటీసులు ఎవరైతే ఆ విఆర్ఓ నోటీసులు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అందించారో ఈ సంవత్సరం తర్వాత కూడా ఆ విఆర్ఓ గారే మాకు రమణయ్య గారే మాకు నోటీసులు అందించారు. ఆ తర్వాత నోటీసులు అందించిన తర్వాత మాకు ఏమైనా శాశ్వత పరిష్కారం దీనివల్ల ఏమైనా లబ్ధి డివిజనల్ బెంచ్ కానీ సివిల్ కోర్టు ద్వారా కానీ డిస్మిస్ చేయబడింది, రైతులకు అనుకూలంగా వర్తించినది. కానీ ఆ శేషప్రియ అనే వ్యక్తి మరలా వచ్చిన ప్రతి తహసీల్దార్కి పోయి వినవించుకోవడము, మాకు వారి ద్వారా నోటీసులు పంపించడము, భయభ్రాంతులకు గురి చేయడము, అమౌంట్లు వర్తించడము, అమౌంట్లు చెప్పడము మమ్మల్ని మనశ్శాంతిగా ఉండటం లేదు. కాబట్టి దీని యందు శ్రద్ధ వహించి సంబంధిత అధికారులు దీని మీద శ్రద్ధ వహించి పేద రైతులకు మా గ్రామ రైతులకి న్యాయం చేకూర్చగలగని సంబంధిత అధికారులను చేతులు నమస్కరించి కోరుతున్నాను.